చెన్నై మెట్రో రైలు సేవల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఓ సబ్వేలో మెట్రో రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చివరికి చీకటి టన్నెల్లోనే రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ బయటకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే బ్లూ లైన్ మెట్రో రైలు సెంట్రల్ మెట్రో స్టేషన్, హైకోర్టు స్టేషన్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయింది. బ్లూ లైన్ మార్గంలో సాంకేతిక లోపం, విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో ఈ అంతరాయం ఏర్పడినట్లు మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో రైలు దాదాపు 10 నిమిషాల పాటు సబ్వేలోనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు వారిని రైలు నుంచి దింపి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న హైకోర్టు మెట్రో స్టేషన్ కు ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లాలని కోరారు. ఆ చీకటి సొరంగ మార్గంలో ప్రయాణికులు నడుస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై చెన్నై మెట్రో అధికారులు వెంటనే స్పందించారు. ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి క్షమాపణలు కోరారు. బ్లూ లైన్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను త్వరగా పరిష్కరించగలిగామని, ఆ తర్వాత రైలు సేవలు తిరిగి ప్రారంభమైనట్లు మెట్రో అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాలు ఇలాంటి కీలక లోపాలు తలెత్తడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.